ఇంతే స్వీట్గా మాట్లాడతారు ఇక్కడ కూడా ఇంకా. బట్ ఆ డైలాగ్ మాత్రం ఎంత ట్రాన్స్ఫర్మేషన్ కనిపించిందంటే మాకు మీ అంటే మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళాం అనమాట. ఈవిడేనా మళ్ళీ ఈవిడే అన్నారు అని చెప్పి. అదే ఆ క్యారెక్టర్ అంతేనండి. వాయిస్ కూడా అంత హార్ష్గా అన్నారు కదా. మామూలుగా మీమ్స్ ఉంటాయి కదా, నువ్వు అంత హార్ష్గా మాట్లాడకు చందు, అలా అనిపించింది నాకు. ఏంటి ఇంత హార్ష్గా మాట్లాడారు. అయితే ఆ క్యారెక్టర్ ఇంకా సక్సెస్ అంతే. బికాస్ మేము ఏదైతే అనుకున్నామో అది సాధించగలిగాం అంతే చెప్పాలి. కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటారు మీరు. మీరు అలాంటి వారు కొంచెం ఇప్పుడు అందులో కొంచెం బూతు పదం ఉంది, ఎలా పలికేశారు అని అంటున్నారు. మీరు దాని గురించి అది వాడుక పదం చెప్తున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి నేను ముందు చూశాను మిమ్మల్ని తన్నారు, కడుపు మీద తన్నారు, పడ్డారు, ఆ తర్వాత లేచి వచ్చి మీరు తిరుగుబాటు చేసినారు. బట్ ఆ డైలాగ్ అవసరమేమో అనిపించింది నాకైతే పర్సనల్గా. అంటే ఈ ఒక్క విషయం అండి, ఆర్టిస్టులకి ఎప్పుడు ఆ స్వేచ్ఛ ఉండదండి. మనమేమనుకుంటున్నాము, మనమేం చెప్పాలనుకుంటున్నాము, ఇది చెప్పొచ్చా చెప్పకూడదా, ఇది తప్ప సరియా, అవన్నీ ఆ స్వేచ్ఛ ఏం మాకు ఉండదండి. ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్పితే అది చేసుకుంటూ పోవడమేనండి. అంటే మళ్ళీ అందులో ఆ క్యారెక్టర్ ఏ రీజన్ కోసం అది చేస్తుంది అన్నది కూడా ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు మనకు అది కన్విన్సింగ్గా అనిపించినప్పుడు అక్కడ మాట్లాడే ప్రసక్తే లేదండి. ఒకవేళ గనక అవసరం లేదే, దీనికి దానికి సంబంధం లేదే, అసలు ఈ క్యారెక్టర్ ఎందుకంటే అట్లా ప్రవర్తించాలి అన్న ఆ టాపిక్ వచ్చి డైరెక్టర్ కన్విన్స్ చెయ్యలేకపోతే అప్పుడు ఆర్టిస్టు సారీ అండి నేను చేయలేను, ఇది ఇక్కడ అవసరం లేదేమో, మీరేదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ కోసం ఇది పెడుతున్నారు, అది నేను చేయలేనండి, అలాంటి పనులు నేను చేయను అని మనం చెప్పొచ్చండి. కానీ ఈ క్యారెక్టర్ ఆ చోట ఇది ఫిక్షన్ కాదండి, ఇది నిజం, జరిగిన యథార్థం మనం చూపిస్తున్నాము. ఆయన ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అడిగారు, నేను చాకలి ఐలమ్మగా ఆ డైలాగ్ చెప్పాను, ఇంద్రజాగా కాదండి. సో అందుకని నాకు అది ఏమి తప్పుగా కాంట్రవర్షియల్గా అనిపించలేదు. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.